ఈరోజు మేము కోసే తోట అయితే 5 ఎకరాల తోట అనమాట. ఇది అన్ సీజన్ కాబట్టి చాలా తక్కువగా తెగగలం. మేము కూడా నలుగురేమి వచ్చాం పనికి. సరే మా మేస్తున్నాను, గురువు అందరూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారుగా మనం కూడా ఓపెన్ చేద్దాము, కొంచెంసేపు వీడియో తీయన్నాను. మనోడికి ఓపిక చాలా తక్కువ కాబట్టి ఒక 4 చెట్లు వరకు కోసేదాకా తీసాడు. తీసిన తర్వాత చాలే ఇంకా అని ఆపేసాడు. మాకు వచ్చేసి టన్ను ధర 1000 రూపాయలు. లోడ్ మేమే చేయాలి, కాయలు కూడా మేమే ఏరాలి. అంటే అన్ సీజన్ కాబట్టి తక్కువ కాయలు రాలని ఇంకా మేమే వేరేసుకున్నాం, డబ్బులు పడవని. లేదంటే కన్నా సీజన్లో అయితే ఆడవాళ్ళు వచ్చి ఏరుతారు, వాళ్ళకి కూలీ వాళ్ళకి ఇచ్చేస్తాం, మేమే ఇస్తాం. ఇవి గెల్ల కూడా సీజన్లో తెగినట్టు అన్ సీజన్లో కత్తి కూడా తెగదు. ఎందుకంటే ఇవి తాబేటి గెల్లలాగా అతుక్కుపోయి ఉంటాయి, పర్ర కోయడం అవ్వదు. అదే సీజన్లో గెల్ల అయితే టప్ప కోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ సీజన్లో అయితే ఒక మనిషి వచ్చేసి బాగా కోస్తే 4 టన్నుల వరకు కోసేస్తాడు ఒక మనిషి. కానీ ముఠాలో వెళ్తారు కాబట్టి అందరి మీద ఎందుకు అని నిదానంగా అందరూ తలవ చెట్టు కోసుకుంటూ పోతారు. మాకు వచ్చేసరికి 1000 రూపాయల రేటు ఉంటే, రైతుకు వచ్చేసరికి మాది పతంజలి ఫుడ్స్, అక్కడ రైతుకు వచ్చేసి ధర 19,119 రూపాయలుగా ఉంది ఈ నెల ధర. అంటే నవంబర్ నెల అలా చూసుకుంటారు. అంటే ఒక నెల ముందుకు వెళ్ళిన తర్వాత 8 నెలలు కూడా రేటు టాలీ చేస్తారనమాట. అంతకు ముందు నెల అయితే 19,636 రూపాయలు ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గి 19,119 రూపాయలుగా నిర్ణయించబడింది. మాకు ఫ్యాక్టరీ వచ్చేసి అంపాపురంలో ఉంది. ఇంకొకటి అంపాపురం ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ గెల్లకి తోలుకెళ్తే కన్నా కిరాయి డబ్బులు కూడా వేస్తారు టన్ను కింద అని చెప్పేసి. అంటే డిస్టెన్స్ని బట్టి ఈ అంపాపురం చుట్టుపక్కల ఉన్న ఏరియాలు మొత్తం అక్కడికి వెళ్తాయి కాబట్టి ఊరు డిస్టెన్స్ని బట్టి ఉంటారు అమౌంట్. ఇంకొకటి మాకు లోకల్లో కూడా 2 కాటాలు ఉన్నాయండి, తక్కువ తెగే గెల్లో ఇక్కడ వేసుకుంటారు. నేను ఈ లోడింగ్ వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా మేస్త్రిని చెప్పే కదా వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, అంత ఓపిక లేదన్నాడని ఇంకా ఆపేసాం. ఈ రేపు నుంచి పెట్టే వీడియోలో లోడింగ్ కూడా చూపిస్తాం. మేము ఈ రోజున కోసిన పామాయిలు 2 టన్నులు అయినాయి. అంటే 4 గెళ్ళు అని చెప్పే కదా, కాయలు మేము ఏరుకున్నాం. మనిషికి 500 బండి. అయితే ఈ తోట రైతు చాలా మంచివాడు అనమాట. పొద్దున్నే మేము వెళ్ళంగానే మనిషికి ప్లేట్ టిఫిన్ తీసుకొచ్చాడు. 11 కోత అయిపోయింది, కోత లోడ్ కూడా. 11 నుంచి డ్రింక్ తెచ్చాడు, ఆ డ్రింక్ తాగేసి ఎవరింటికి వెళ్ళిపోయాం. రేపు నుంచి కొంచెం పెద్దగా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మా మేస్త్రిని అడిగి అవసరమైతే ఒక మనిషిని పని అనిపించేసి వీడియో తీయడానికే కేటాయించి మంచి వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. బాయ్.